హాయ్ అందరికీ. రాగి లడ్డూలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి సున్నుండలా కనిపిస్తున్నా కూడా ఎక్కడ కూడా రాగి పిండి ఫ్లేవర్ అనేది అస్సలు ఉండదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకోండి. తర్వాత ఒక పావు కప్ దాకా బాదం వేసుకొని ఒక 20 దాకా పిస్తా పప్పులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక పావు కప్ దాకా మనం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పులు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్ది కొబ్బరి నువ్వులు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని తర్వాత వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇదే నేతిలో మనం 1 కప్ దాకా రాగి పిండిని వేసుకోండి. రాగి పిండి బాగా ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ రావాలి, అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేసాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మనం ముందుగా బాదం పిస్తా జీడిపప్పులను మిక్సీ జార్లోకి వేసుకొని 3 నుంచి 4 దాకా యాలకులు కూడా వేసుకోండి. మిక్సీ పట్టేస్తాం కదా, వీటన్నిటిని కూడా ఎంత వీలైతే అంత కోర్స్గానే బ్లెండ్ చేసుకోండి. మెత్తగా అవసరం లేదండి, మధ్య మధ్యలో పొలుకులు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే 1 కప్ దాకా తురుము పెట్టుకున్న బెల్లం వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిశ్రమం అనేది కూడా పూర్తిగా చల్లారిపోయినాకే యూస్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసేటప్పుడు వేడిగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. దీంట్లోనే మనం కొద్దిగా నేతిని వేసుకొని చక్కగా లడ్డూలా చుట్టుకోవచ్చు. అచ్చంగా మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా, అదే విధంగా మనం వీటిని చుట్టుకోవాలి. చక్కగా మనకి చాలా బాగా వస్తాయండి. నెయ్యి అనేది మంచిది ఇంటిదైతే కనుక మనకి ఇవి సున్నుండలు అవి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ రాగి సున్నుండలు చేసుకోవడం కూడా చాలా చాలా తేలికగా ఉంది కదా. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎదిగిన పిల్లలకి కానీ లేదా రోజువారీ ఉమెన్స్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా, రోజుకొకటి తిన్నా కూడా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్